కార్తీక పురాణము 18వ రోజు పారాయణము. నిన్నటి 17వ రోజు పారాయణం తర్వాత ఇప్పుడు మిగిలిన కథ విందాము. ఎవరైనా కార్తీక పురాణములు ముందు భాగాలు వినకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్లో మొదటి రోజు పారాయణం నుంచి ఇప్పటి వరకు ఉంది. తప్పక విని ఆ శివకేశవుల ఆశీర్వాదాలు పొందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక కార్తీక పురాణము 18వ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం. పంచమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. ఈ కార్తీక పురాణంలో అతి ముఖ్యమైన ఘట్టం కార్తీక వ్రత విధి విధానముల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. శౌచం. శ్లోకం. ఆసిన్యస్యతు మాసస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా తతంద్రితః. అంటే మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖ మార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అనంతరం దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ల చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్లి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య, గీత, వాద్యాది సేవలు చేయాలి. దేవాలయాల్లోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటి ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతులు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురివింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్లు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిస పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా ఇలా శ్లోకం పలుకుతూ చేయాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అంటే ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదుగాను కాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చెయ్యాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లై వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. 5వ అధ్యాయం సమాప్తం. షష్ఠాధ్యాయము. నారదుడు ఇలా చెప్తున్నాడు. రాజా, మరింత వివరంగా ఇంకా చెప్తాను, విను. వ్రతస్థుడు మరో 2 గడియల్లో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షింతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువుల్లో గాని దైవ నిర్మిత జలాశయాల్లో కాని నదుల్లో గాని సాగర సంగమాల్లో కాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్నిస్తుంది.
ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనియ్యాలి. అర్ఘ్యమంత్రం చెప్తున్నాను వినండి. శ్లోకం: నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహానార్ఘ్యం నమోస్తుతే. అంటే ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రత స్నానమును అడుగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదువుగాక అని వేడుకోవాలి. స్నాన విధి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చెయ్యకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడు అయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుని చెయ్యుగాక. విష్ణువు ఆజ్ఞాపరులైన ఇంద్రాద్రి సమస్త దేవతలను నన్ను పవిత్రుని చెయ్యుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రులుగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదులు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చెయ్యుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చెయ్యుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చెయ్యాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణాంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం అంటే సంధ్యావందనాది నెరవేర్చుకొని విష్ణు పూజను చెయ్యాలి. పిదప ఆర్ఘ్య మంత్రం ఇలా చెప్పాలి: ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహానార్ఘ్యం మయా దత్తం రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆజ్ఞాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులను ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు కుడి పాదం ముందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయములందు సర్వదేవలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రును అవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుంటూ నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ, శ్రవణాదుల్లో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాప మారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తి కారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు సుమా. ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 5-6 అధ్యాయములు అనగా 18వ బహుళ తదియ నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.